వెళ్తే సరే ఇవన్నీ అర్జున్ గారి విషయాలు మాట్లాడుకుందాం. కానీ నిన్న ఇద్దరు కీలకమైన ప్రకటనలు చేశారు. వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఏంటంటే జమిలీ వచ్చేస్తుంది, జగన్ వచ్చేస్తున్నాడు. సరే ఎంత దూరం వచ్చాడో తెలియదు, మొత్తానికి ఏంటంటే ఈ సో కాన్ఫిడెంట్ జమిలీ వచ్చేస్తుంది. అండ్ విజయసాయి రెడ్డి గారు మేము మడికట్టుకున్నాం, మేము ఇండి కూటమిలోనూ లేము, ఎన్డీఏ కూటమిలోనూ లేము అని మొత్తం మడిబట్టలు ఆరేశారు నిన్న రాత్రి. వాసుదేవ్ గారు నమస్తే. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి, 99 వీక్షకులకి మీకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక మాట చెప్తానండి. క్రిస్మస్ అంటే క్రీస్తు జననం. క్రీస్తు జనన సారాంశం ఏంటంటే మారు మనసు. దీనిని కమ్యూనిస్ట్ పరిభాషలో చెప్పాలంటే ఆత్మవిమర్శ, ఇంట్రోస్పెక్షన్. దీనిని పెద్దల వాక్యంలో చెప్పాలంటే సరిదిద్దుకోవటం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తండ్రి సమాధి దగ్గరకు పోతుంటాడు. పెద్ద ఎత్తున అన్ని చర్చిల్లో కూడా పాల్గొంటాడు. నిన్న తల్లికి కూడా ముద్దు పెట్టాడంట చాలా కాలం తర్వాత. యేసుప్రభు చనిపోయేటప్పుడు కూడా మాట అంటాడు బాసు గారు, ప్రభు వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని మన్నించము అని. దేశం కానీ రాష్ట్రం కానీ ప్రజాస్వామిక క్రతువు ఏర్పడ్డాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి యొక్క మహానుభావుల ఆశలు ఈ దేశంలో చాలామంది రాజకీయ నాయకులకు ఏమీ తెలియదు, నేను మన్నించను అనుకున్న పరిస్థితి. ఇప్పుడు మీరు అంటున్నారు జమిలీ వస్తుంది, జమిలీ వస్తుంది, జమిలీ వస్తుంది. జగన్ గారు ఎదురు చూస్తున్నారు. జగన్ గారికి జమిలీ ఎందుకు నా ప్రశ్న? అధికారం కావాలి కదా ఆయన. నీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు. నువ్వు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన రికార్డ్ డ్యాన్స్ ఏంటి చెప్పు. మళ్ళీ ఎన్నికలు ఇద్దాం. ఇప్పుడు కూర్చున్నంతసేపు ఏమో నువ్వు పరిపాలనలో ఉంటే 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలు వస్తాయి. ఎదుటోడు పరిపాలనలో ఉంటే 6 నెలలకే ఎన్నికలు రావాలి, లేదా 2 ఏళ్ళకే ఎన్నికలు రావాలి, లేదా మోడీ గారు ఎప్పుడు పెడతారని చూడాలి. నేను కూడా చూస్తున్నాను సార్, మొత్తం ఒక సిస్టంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారి. ఎన్నికల నినాదం ఏంటంటే 15, 18, 18, 36, 48. ఈ ఎన్నికల్లో ఆయన స్లోగన్ అది. మీకు 27 వరకు ఇదే స్లోగను, 15, 18, 18, 36, 48. అంతకుముందు స్లోగన్ ఏంటంటే వై నాట్ 175. ఇప్పుడు 15 ఏంటంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, పిల్లలకి 36,000, తల్లులకి, అత్తలకి, అయ్యలకి 48,000. ఇదే మాట. ఆయన నినాదం ఏంటంటే ఇంక ఏది చెప్పడండి. ఇప్పుడు సిఐడి అధిపతి సంజయ్ జైల్లో ఎందుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు. నందిరాం సురేష్ జైల్లో ఎందుకున్నాడు, మాట్లాడరు. బోరుగడ్డ అనిల్ జైల్లో ఎందుకున్నాడు, మాట్లాడరు. ఋషికొండ ఎందుకు కట్టావు, మాట్లాడవు. అసలు అమరావతిలో 36 కోట్ల రూపాయల కంచె ఎందుకు తీశారు, ఎందుకు పెంచావు అడవిని, నువ్వు మాట్లాడవు. ఋషికొండకి ఎంత ఖర్చు పెట్టావు, మాట్లాడవు. నీ తాడేపల్లి ప్యాలెస్ని ఎంత ఇంద్రభవనంలో చేసావు, మాట్లాడవు. నేను అడుగుతున్న వాసు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారా, బెంగళూరులో ఉంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఉంటూ బెంగళూరు వెళ్తూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వస్తుంది. అదేంటి సార్, హైదరాబాద్ కూడా వస్తుంది. మీరు ఎక్కడున్నారు? హైదరాబాదే. హైదరాబాద్. నేను ఎక్కడున్నా? మీరు అమరావతి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఉండాలి న్యాయానికి అమరావతి. అమరావతిలో ఉండాలి. ఎందుకు ఉండలేదు? అంటే అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో ఉంటావు, అధికారం పోతేనే యలహంక ప్యాలెస్లో ఉంటావు. దీన్ని ఎలా అంటారు సార్ రాజకీయాలు? మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఒక మాట ఏంటంటే, ఒకటి ఆయన బెంగళూరు వెళ్ళొస్తున్నాడు, ఇల్లు అయితే ఖాళీ చేయలేదు. ఇల్లు ఎవరికి? మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు? చంద్రబాబు గారు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారుగా. కాదండి, వీళ్ళు అధికారం ఉన్నప్పుడు రోజా గారు కానీ, నందిగాం సురేష్ కానీ, లేదంటే జోగి రమేష్ కానీ, కొడాల నాని కానీ వీళ్ళు టూరిస్టులాగా పక్క రాష్ట్రంలో ఉండి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు అన్నారా? ఆంధ్రప్రదేశ్ మీద కొంచెం నిదానంగా ఉండాలి, ఎందుకంటే ఆయన రేపో మాపు తెలుగుదేశంలో చేరబోతున్నాడు కాబట్టి ఎవరు నిదానంగానే ఉండాలి. ఎందుకంటే ఆ ఇండికేషన్స్ ఉన్నాయి జోగి రమేష్కి సంబంధించి. సో జోగి రమేష్ కూడా తెలుగుదేశంలోకి వస్తాడా? ఆ ఇండికేషన్స్ ఉన్నాయి, పార్టీ నుంచి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరే అన్నారు కదా, ఈరోజు క్రిస్మస్, ప్రభువు క్షమిస్తాడు, ఆయన కూడా క్షమిస్తాడు పార్టీలోకి. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు మారు మనసు పొందాలని నేను కోరుకున్నా. మీరు చంద్రబాబు నాయుడు గారు మారు మనసు ఎవరైనా పొందొచ్చు కదా. సరే ఒకసారి మన నాగార్జున గారి దగ్గర, నాగార్జున గారు ఇండి కూటమికి అలాగే ఎన్డీఏ కూటమికి సమాన దూరం పాటిస్తాం. విజయసాయి రెడ్డి గారికి నిన్న బోధివృక్షం కింద బుద్ధుడికి జ్ఞానోదయం అన్నట్టు ఆయన ఆ ప్రెస్ మీట్లో
మీడియాతో మాట్లాడితే ఆయన జ్ఞానోదయం అయింది. మేము 2 కూటములకి దూరం. ఒకటికి స్పష్టంగా కనిపిస్తుంది అంటే రేపు పొద్దున రాజ్యసభలో బిల్లులు వస్తాయి కదా, ఏది వక్ఫ్ బోర్డు బిల్లు, అప్పుడేంటంటే ఈ ప్రభుత్వ దుర్నీతిని వ్యతిరేకిస్తూ వాళ్ళు వాకౌట్ చేస్తారు, ఆటోమేటిక్గా అది మద్దతు ఇచ్చినట్టే కదా. సో దానికైతే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు అనిపించట్లా. అవును, ఇప్పుడు అసలు ఈ విజయసాయి రెడ్డి కానీ వీళ్ళు